హలో దోస్తులు, ఇలా రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై ఎలా చేయాలో ఫస్ట్ నుంచి చూపిస్తా క్లియర్ గా. ముందు బెండకాయలు క్లియర్ గా మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇట్లా ఇగో ఫ్రెష్ బెండకాయలు మార్కెట్ నుంచి ఇప్పుడే తీసుకొచ్చిన, లేకపోతే తీసుకొచ్చిన ఇట్లాంటి ఎగిరిపోవాలి. ఇంట్లో డర్లాగా డర్లాగా ఆయిల్ ఫుల్గా వేడెక్కింది. బెండకాయ వేసుకుందాం. ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ఒకసారి అట్లా మిక్స్ అవుతా ఉంటాయి. బెండకాయ ఇలా మమ్ముతా ఉంటది. గార ఇలా పై పెట్టాలి, పొంగడా ఆగిపోతుంది. బెండకాయ 10 నుంచి 15 నిమిషాల వరకు ఇలా మంచి ఆయిల్లో రోస్ట్ కావాలి. 10 నిమిషాల తర్వాత ఇలా పైకి తేలి బెండకాయ కలర్ లోకి వచ్చింది. ఇప్పుడు తీసే టైం కూడా వచ్చేసింది. దీన్ని మంచిగా నూనెలా వేగింది, మంచి కలర్ కూడా వచ్చింది. గిన్నెలు అయితే ఇట్లా చప్పుడు రావాలి కళ్ళు అని. బెండకాయ ఫ్రైలోకి పల్లీలు దూరగా వేపుకుంటున్నా మంచిగా. ఇక పల్లీలు ఈ కలర్ లోకి వచ్చినాయి, మంచిగా వేగినాయి అన్నట్టు ఆయిల్లో. ఇదిగో ఈ దొడ్డటికలు బెండకాయ ఫ్రైలో కరకరలాడడానికి వేస్తుంటాం మేము. ఆయిల్లో వేయగానే ఇట్లా బయటికి వెళ్తే ఎక్కడేసారి క్రిస్పీ సౌండ్ వస్తుంది తింటా అంటే. చీరి పెట్టుకున్న పచ్చిమిర్చి 2 ముక్కలుగా చీరి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇదిగో ఇప్పుడు ఇట్లా వేగినాయి మంచిగా. స్పెషల్ ఏంటంటే కళ్యామాకు స్మెల్ తోటి బెండకాయ ఫ్రై అనేది హైలైట్ గా ఉంటుంది. కళ్యామాకు వేసేసినాం. ఇప్పుడు మిక్సింగ్ చేసుకున్నాం. ఉప్పు, కారం, ధనియా పౌడర్, తగినంత కారం, తగినంత ఉప్పు, కొంచెం ధనియా పౌడర్ కలిపేసి మిక్స్ చేసి అంతే. దగ్గర
ఉంది. మా మాస్టర్ కేసు చూపిస్తా టేస్ట్. ఓకే బాగుంది.